నమస్తే జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం. మన హక్కుల సాధన కోసం కార్మికులు అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని చైర్మన్ ఎత్తరి గోపి పిలుపునిచ్చారు. అనునిత్యం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికులపై రామ్కే సంస్థ వారు వ్యవహరిస్తున్న తీరును తిప్పికొట్టాలని కూడా ఆయన అన్నారు. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ చెవిటి వెంకన్న, కుత్బుల్లాపూర్ సర్కిల్ స్వచ్ఛ ఆటో యూనియన్ అధ్యక్షుడు కల్లెం ఉత్తరయ్య పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. చైర్మన్ ఎత్తరి గోపి ఆధ్వర్యంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో జేఏసీ నేతలు పటాన్చెరు సర్కిల్ శ్రీనివాస్, చందానగర్ సర్కిల్ కుమార్, ఎడవెల్లి సన్నీ, ప్రశాంత్, స్టీఫెన్ ఎస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత చైర్మన్ ఎత్తరి గోపి మాట్లాడుతూ రోజు రోజుకు మన కార్మికుల సమస్యలు అధికమవుతున్నాయి. అందులో రామ్కీ సంస్థ యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే కొంతమంది ఎస్ఎఫ్ఐలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం, కార్మికుల జీవితాలతో చెలగాటం, అవినీతికి పాల్పడుతున్నారని గోపి సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు. యూనియన్ నాయకులు సంస్థ కార్మికులు ఐక్యంగా ఉంటూ సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు. తదనంతరం పలువురు నేతలు కూడా మాట్లాడుతూ సంఘీభావాన్ని తెలిపారు. తర్వాత నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ కల్లెం ఉత్తరయ్య నేను 78వ సంవత్సరం అందించిన మన పెద్దలు మన కోసం ఎన్నో విధాల ప్రాణత్యాగాలు చేసి గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కట్టబ్రహ్మణ ఎంతో మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకు అందించారు. కనుక రేపు రామ్కే సంస్థ రాబోతుంది. అతను వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నా కనుక దయచేసి 30 డివిజన్ అందరూ నాయకులు, కార్యకర్తలు దీనిలో పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పారు. ఇట్లు నా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ ఆఫీస్లో ఘనంగా జెండావిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రెసిడెంట్ అయిన ఉత్తరన్న గారి గిట పిలిపియడం జరిగింది. ఆయన చేతుల మీదనే జెండావిష్కరణ చేయడం జరిగింది. మరియు ఇక్కడికి వచ్చిన సర్కిల్ వైజ్ గా పటాన్చెరు నుంచి వచ్చిన శ్రీనన్న గారికి, మరియు మా అడ్వైజర్ అయిన చోటి వెంకన్న గారికి, మరి చందానగర్ నుంచి వచ్చిన కుమార్ కి, మరియు వచ్చిన ప్రగతి నగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చిన మల్లికార్జున గారికి, మరియు స్టీఫెన్ కు, ప్రశాంత్ కు, అంజీ, ఇంకా మిగతా నాయకులు రాజుకి, మిగతా నాయకులు వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదే విధంగా 30 సర్కిల్లో ప్రతి కార్మికుడు కూడా ఘనంగా జెండావిష్కరణ చేసుకుని స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే చేస్తున్నామో రేపు రామ్కీ వ్యవస్థ కూడా ఇదే విధంగా మనం పోరాటం చేయవలసి ఉంది. కాబట్టి అందరు కలిసికట్టుగా ఉండాలని కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ తెలంగాణ మున్సిపల్ స్టేట్ ఆఫీస్ కాడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ఎత్తరి గోపన్న గారి ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్, అలాగే టీపీడీఎస్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు చెవిటి వెంకన్న గారి ఆధ్వర్యంలో జెండా వేయడం జరిగింది. దీనికి మనం జెండా వేయడానికి కారణం ఏంటంటే మనకు 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ ఇంతవరకు మన కార్మికులకు ఎక్కడ స్వతంత్రం రాలేదు. దీనికోసమే ఇప్పుడు ఒక గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకు స్వచ్ఛ ఆటోలు ఇస్తే దాని గురించి ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉన్న పాత టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రామ్కీ అనేటువంటి మళ్ళీ తెలంగాణ మీదకి తోలుతుంది. దీనికి మా కార్మికులందరికీ పొట్టగొడుతుంది. దీనికి ఒకప్పుడు మహానుభావులు ఎంతమంది అయితే ముందుకు ఉండి స్వాతంత్రం సాధించారో ఇప్పుడు మన కార్మికులందరూ కూడా ఏకమై స్వాతంత్రం ఎలా వచ్చిందో మన విముక్తి కూడా బయటికి రావాలని మనందరం కలిసి ఒక అడుగు ముందేసి మన స్వేచ్ఛ జీవితం మనందరం కార్మికులను బ్రతకాలంటే రామ్కీ అనేటువంటి గోబ్యాక్ అనడానికి ఈ ఎత్తరి గోపన్న గారి ఆధ్వర్యంలో ఆయనను ముందు పెట్టి ఎంతమంది తెలంగాణలో ఉన్న 5,000 మంది కార్మికులు ఆయనకు సపోర్ట్గా నిలిచి రామ్కీ అనేటువంటి గోబ్యాక్ అని చేద్దామని దీనికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన కృషి చేద్దామని వచ్చిన మా యూనియన్ లీడర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి జై. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింజై మాచల యమునా గంగా ఉచ్చల జలహితరంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే జాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక
భాగ్య విధాత